ఈయన రాధాకృష్ణ ఏదో రాసినట్టున్నాడు ట్రంప్ మీద. టెంపరీ ట్రంప్తో తిప్పలట, టెంపరీ ట్రంప్తో తిప్పలు. ఇప్పుడు ఆయన ఏంటంటే మరి ఐడెంటిటీ క్రైసిసా ఏమో తెలియదు కానీ నేనే యుద్ధం ఆపినా అని మళ్ళీ పదే పదే ఎక్కడ సమావేశం జరిగినా ఆ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ఈ అణుయుద్ధాన్ని భారత్ పాకిస్తాన్ మధ్య ఒక పెద్ద విధ్వంసం జరిగేది, దాన్ని నేనే ఆపినా అని చెప్పుకుంటూ వస్తున్నాడు. దాంతోపాటు ఈ జీరో టారిఫ్ అన్న అంశాన్ని పదే మాట్లాడుతున్నాడు. గతంలో భారత్ కూడా ఇది ఇంకా చర్చల దశలోనే ఉంది, ఎక్కడా జరగలేదని. ఏంటది? అమెరికా ఉత్పత్తుల మీద భారతదేశం అసలు ట్యాక్స్ వేయకుండా మన దేశంలో ఉత్పత్తులను అమ్ముతారు, జీరో టారిఫ్, 0%. ఇప్పుడు ట్రంప్ చైనా ఉత్పత్తుల మీద 240% వేసిండు. సరే, ఇప్పుడు ఇంకా అది సమయం మినహాయించిండు అనుకోండి, ఇంకా స్టార్ట్ కాలేదు అది. సో భారతదేశం సంబంధించిన భారత ఉత్పత్తుల మీద అమెరికాలో దాదాపు 26% ట్యాక్స్ వేసిండు మొన్న. కొన్ని టెక్స్టైల్, మెడిసిన్ ఇట్లాంటి కొన్ని రంగాలను మినహాయించినప్పటికీ చాలా రంగాల మీద 26% టారిఫ్ పెంచిండు. అయితే ట్రంప్ ఏమంటుండంటే జీరో టారిఫ్, భారతదేశం మా ఉత్పత్తుల మీద జీరో టారిఫ్ వేస్తామని మాకు హామీ ఇచ్చింది, అంటే ఎలాంటి ట్యాక్స్ లేకుండా చేస్తారని హామీ ఇచ్చిందని ట్రంప్ అన్నాడు. కానీ దీన్ని భారత్ ఖండిస్తున్నది. భారత సుంకాలను 100% తగ్గించబోతున్నదని పునరుద్ఘాటన. గతంలోనే తోసిపుచ్చిన భారత్. పాలస్తీనా ప్రజలంతా లిబియాకు, ట్రంప్ యంత్రాంగం కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం. గాజాను అభివృద్ధి చేస్తానని గతంలో ట్రంప్ ప్రకటనట. సో ఇట్లా ఈ నోటికి వచ్చింది వాగుతా ఉన్నాడు. చూడాలి మరి దీనికి ఎవరు క్లారిటీ ఇవ్వాలా? భారత ప్రభుత్వం అఫీషియల్గా, అధికారికంగా భారత ప్రజలకి క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు తప్ప ఓపెన్గా అఫీషియల్ స్టేట్మెంట్స్ అయితే కనబడతలేదు. ఇప్పుడు మొన్న భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపినా అన్నప్పుడు కూడా వీళ్ళు అంత ఓపెన్గా, ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ ప్రెస్ మీట్ పెట్టిండు ఒకరోజు మొన్న రీసెంట్గా. ఆ సమావేశంలో కూడా ఎక్కడ కూడా ఈ ట్రంప్ అంశం చర్చకు రాలే. సో దాని మీద ఈయన రాధాకృష్ణ ఏదో రాసిండు, టెంపరీ ట్రంప్తో తిప్పలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రకటనలు మన దేశ ప్రయోజనాలకు ముప్పుగా పరిణమించాయి. భారత్తో పోల్చితే చైనా వైపే ట్రంప్ చూడడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. మన ప్రధాని మోదీని తెలివైన వారు అని ప్రశంసించిన ట్రంప్ ఇప్పుడు చేస్తున్న ప్రకటనలతో మోదీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. ఆధునిక యుద్ధంలో యుద్ధాలు వాంఛనీయం కాదు. జటిలమైన సమస్యనైనా చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవచ్చు. అణ్వాయుధాలు ఉన్న రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఉభయులకు కావలసిన దేశాలు మధ్యవర్తిత్వం నెరపడం కొత్త కాదు. యుద్ధరంగంలో తలమునకలై ఉన్న దేశాలతో నిమిత్తం లేకుండా రాజీకి చొరవ తీసుకున్న దేశాధినేతే ప్రకటన చేయడం ఇబ్బందిగా మారింది. అగ్రరాజ్యం మోచేతి నీళ్లు తాగుతూ బతికే దేశాల విషయంలో ఇలా జరిగితే జరగొచ్చు కానీ ప్రపంచంలో తృతీయ ఆర్థిక శక్తిగా ఎదగడానికి పరుగులు తీస్తున్న భారత్ వంటి దేశం విషయంలో మన ప్రమేయం లేకుండా ప్రకటన రావడం అవమానకరంగా దేశ పౌరులు భావిస్తున్నారు. అంటే వాడిదేదో పెత్తనం అన్నట్టుగా వాడు మాట్లాడుతూ ఉన్నాడు. సో దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అమెరికాతో వాణిజ్య సంబంధం లేకపోతే ప్రపంచ దేశాలు మనుగడ సాగించలేవు అన్నట్టుగా ట్రంప్ టెంపరితనం ప్రదర్శిస్తున్నారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని 35 కోట్ల జనాభా ఉన్న అమెరికా నియంత్రించాలని అనుకోవడం ఏంటి? మామూలుగా అయితే దేశాధినేతలు హుందాగా ప్రవర్తిస్తారు. అయితే డొనాల్డ్ ట్రంప్ స్టైలే వేరు. రెండో పర్యాయం అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన తానొక అగ్రరాజ్యాధినేతలా కాకుండా సాదాసీదా నాయకుడిగా ఏడాపెడా ప్రకటనలు చేస్తూ నోటికి పని చెప్తున్నారు. ఇతర దేశాధినేతలు తనకు సబార్డినేట్స్ అన్నట్టుగా ట్రంప్ వ్యవహరిస్తున్నట్టు ఇతర దేశాధినేతలు కూడా వ్యవహరించాలని కోరుకోలేం. బహుశా ఈ కారణంగానే కాబోలు ప్రధాని మోదీ గుంభనంగా ఉంటున్నారు. అమెరికా ఒక పిచ్చివాడి చేతికి చిక్కిందన్న భావన ప్రజల్లో కూడా వ్యాపిస్తోంది. అమెరికా వంటి దేశానికి ఇలాంటి చౌకబారు నాయకుడా అని ఈసడించుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆయన ఎలక్షన్ రిజల్ట్ వచ్చేటప్పుడు ఆయన గెలవంగానే ఇండియా సహకారం కూడా ఉంది, మోదీకి ట్రంప్కి చాలా దగ్గర సంబంధం ఉంది అంటే వాడు మన మీదనే దుమ్మెత్తిపోస్తున్నాడు. అంటే మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేస్తున్నాడు. మరి దోస్తీ ఎటువైంది? పాక్ను చిత్తుగా ఓడించవచ్చని ప్రజలు భావిస్తున్నారు కానీ పాకిస్తాన్ వెనుక చైనా ఉందని విస్మరిస్తున్నారు. యుద్ధం ముదిరితే చైనా ప్రత్యక్షంగా మరింత బలంగా పాకిస్తాన్కు బాసటగా నిలిచేది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్కు విరామం ప్రకటించడం మంచిదే. ఈయనకు చైనా వాడు ఫోన్ చేసి పాకిస్తాన్ వాడు యుద్ధం కనుక చేసినానుకో నేను వెనకాల వస్తా అని చైనా వాడు ఈయనకు ఫోన్ చేసి చెప్పిండు. అందుకే ఆయన రాసిండు. చప్పట్లు కొట్టుది. రాష్ట్రాల బిల్లులను నిర్దిష్ట కాల వ్యవధిలోపే గవర్నర్లు కానీ రాష్ట్రపతి కానీ ఆమోదించడమా లేదా తిరస్కరించడమా ఏదో ఒకటి చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆక్షేపణ తెలుపుతూ రాష్ట్రపతి ముర్ము లేఖ రాశారు.
బిల్లులను ఇలా పెండింగ్లో పెడతారని రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉండరు. చట్టసభలు ఆమోదించిన బిల్లులను పెండింగ్లో పెట్టుకోవడం కూడా సమర్థనీయం కాదు. అలాంటి బిల్లులు ఏవైనా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే వాటిని తిప్పి పంపే అధికారం గవర్నర్లకు ఉంటుంది. గవర్నర్లు ఆ పని చేయకుండా నెలలు ఏండ్ల తరబడి పెండింగ్లో పెడితే చట్టసభల స్వయం ప్రతిపత్తిని హరించడమే అవుతుంది కదా. ఈ పాయింట్ కరెక్ట్ రాసిండు. ఏది మొన్న రాష్ట్రపతి 14 క్వశ్చన్స్ని సుప్రీంకోర్టుకి సంధించింది. ఎందుకు? ఈ స్టాలిన్ గవర్నమెంట్ కొన్ని బిల్లులు చట్టసభల్లో బిల్లులు తయారు చేస్తే వాటికి ఆమోదం తెలిపి గవర్నర్కి పంపిస్తే అక్కడ ఉన్న గవర్నర్ రవి అనేట ఆయన 2 ఏళ్ళు 10 బిల్లులు ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 3 నెలల కాల వ్యవధిలో గవర్నర్ దగ్గరకు వచ్చిన బిల్లు అయినా రాష్ట్రపతి దగ్గరకు వచ్చిన బిల్లు అయినా 3 నెలల లోపుగా ఎస్ ఆర్ నో ఆర్ న్యాయ సలహాకు సుప్రీంకోర్టుకైనా పంపించండి అని ఒక స్పష్టమైన 415 పేజీలతో కూడిన ఒక తీర్పునిచ్చింది. రాజ్యాంగబద్ధ సంస్థలు, దేశానికి ప్రథమ పౌరుడు ఆర్ పౌరురాలు, అట్లాంటి చైర్నే మీరు క్వశ్చన్ చేస్తారా? మీకు డెడ్ లైన్ విధించే అర్హత ఉన్నదా, అధికారం ఉన్నదా అని సుప్రీంకోర్టుకి ఒక 14 ప్రశ్నలు అడిగారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. మరి బేసిక్ క్వశ్చన్ ఏంది? మరి చట్టసభలు ఆమోదించిన బిల్లులని గవర్నర్లు తప్పైతే రిజెక్ట్ చేయాలా, మంచిగా ఉంటే ఓకే చేయాలా, లేదంటే న్యాయ సలహా కోరి తర్వాత నిర్ణయం తీసుకోవాలా? దీనికి 3 నెలల సమయం కూడా సరిపోదా? మరి చట్టసభల్లో కూర్చున్నది ఎవరు? ఎమ్మెల్యేలు, పార్లమెంట్ అయితే ఎంపీలే కదా. ఎవరు ఎన్నుకున్నారు? వాళ్ళని ప్రజలే ఎన్నుకున్నారు కదా. మరి వాళ్ళకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదా? ఒకవేళ ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు వారు ఎంపీలు తయారు చేసిన బిల్లులు గవర్నర్కు పంపి గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఏ నిర్ణయం తీసుకోకపోతే మరి ఇది ప్రజల తీర్పుని అవమానించినట్టే అవుతుంది కదా. తప్పు చేసిరనుకోండి రిజెక్ట్ చేయాలా? గవర్నర్ ఆ రాష్ట్రపతి బాధ్యత. అది పక్కనే పెట్టుకొని నిర్ణయం తీసుకోకపోవడం ఏంది? యాజ్ ఇట్ ఈజ్ స్పీకర్స్ వ్యవస్థ కూడా అట్లే ఉన్నది. మరి దీన్ని క్వశ్చన్ చేయాల్సిందే కదా. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో 100కు 100% న్యాయం ఉన్నది. సో మీరు కంటెంట్ బేసిక్ విషయాన్ని మర్చిపోతున్నారు. ఎందుకు వాళ్ళు 3 నెలల సమయంలోపు నిర్ణయం తీసుకోరు? దీనికి ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమైనా 3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటే అంటే తప్పు. 3 నెలల ఎంత సమయం? 90 రోజుల కాల పరిమితి. సో దాని మీద ఆయన ఒక అనాలిసిస్ చేసిండు. రైట్ అనాలిసిసే అది.